నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజులలో నేను రాజేంద్ర నగర్ నుంచి యాకత్పుర ధర్మవంత్ కాలేజీకి నేను కాసిన దూరం నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత సిటీ బస్ ఎక్కి డబ్బులు లేకపోతే ఎక్కడి దాకా డబ్బులు ఉంటే అక్కడి దాకా టికెట్ తీసుకుని దిగి అక్కడి నుంచి చార్మినార్ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఈ సందర్భంలో నేను మా నాన్న దగ్గరికి ఒకసారి వెళ్ళి, నాన్న నాకు సైకిల్ ఇవ్వచ్చు కానీ ఇది నువ్వు ఇక్కడే ఉంటావు కదా అన్నాను. ఏం ఆలోచించకుండా, ఎందుకు నాన్న అంటే, నేను ఇట్లా దూరంకి వెళ్ళి నడిచి రావాల్సి వస్తుందన్న నాన్న, ఓసారి ఇబ్బంది అవుతుంది డబ్బులు లేక ఇదంటే, తీసుకుపోనాను అన్నాడు. నేను అడగగానే ఆయన సైకిల్ ఇచ్చాడు. మా అమ్మ మా నాన్న వైపు చూసింది, మా నాన్న మా అమ్మ వైపు చూశారు. ఆ చూపులకు అర్థం నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను మామూలుగా సైకిల్ తీసుకుని నేను వచ్చేసాను. మా నాన్న చుట్టూ 10 ఊళ్ళు ఆర్ఎంపీ వైద్యం చేసుకుంటూ మమ్మల్ని బతికించేవాడు. బహుశా 10 ఊళ్ళు తిరిగితే ఆయనకు రోజు 5 రూపాయలు 4 రూపాయలు వచ్చేది కష్టం. నేను అడగగానే సైకిల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన 2 సంవత్సరాలు ఆ 10 ఊళ్ళు నడుస్తూ తిరిగాడు. ఒక్కనాడు కూడా సైకిల్ నీకంటే నాకు ఎక్కువ అవసరం రా అని ఆయన నోటి నుంచి రాల. నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసరికి మా నాన్నకి ఎండాకాలంలో ఆ కాళ్ళకు పొక్కులు వచ్చేస్తే మా అమ్మ ఆ పాదాలకి ఏదో రాస్తోంది. నాకు అప్పుడు తెలివి వచ్చింది, నేను నాన్న సైకిల్ అడిగేది కాకుండే. కానీ నాన్న సైకిల్ని తీసుకెళ్తున్నావు అని అనలేదు. నేను అసలు ఆలోచించలేదు. నాన్నలందరూ ఇంతే, వాళ్ళు అమ్మలాగా అరిచేయరు, అమ్మలాగా బాధను చెప్పుకోరు. నాన్న లేదున్నా కూడా లోపలే పెట్టుకుంటారు. అది మా నాన్నలో నేను చూశాను. మీరు అందరూ అనుకుంటున్నారు సూర్య కథ చెప్తే కథ ప్రకారం తనికెళ్ళ భరణి గారి మీద రాసింది అనుకుంటున్నారు. పాట కాదు. నేను సినిమా రైటర్ అయిన తర్వాత మా అమ్మ ఉంది, మా నాన్న చనిపోయాడు ఎప్పుడో. మా ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్న కూర్చునే కుర్చీ, మా నాన్న వాడిన స్టెతస్కోపు, ఆయన వేసుకున్న చెప్పులు నేను ఇప్పుడు చూస్తూ ఉండేవాడిని ఇంటికి వెళ్ళి. అసలు ఆయన లేకుంటే నాకు ఆ ఊరే ఒక శ్మశానంలా అనిపించేది, ఊరే ఒక ఎడారిలా అనిపించేది. ఇక్కడ ఏదో లేదు, ఏంటది అని. నేను ఏదైతే అనుకున్నానో మా నాన్న గురించి, బహుశా నాన్నకు దూరమైనటువంటి కొడుకులందరూ నాలాగే అనుకుంటాడని మా నాన్న మీద నేను రాసుకున్న పాట సూర్య గారి కథకు కనెక్ట్ అయింది తప్ప సూర్య గారి సినిమాకు నేను పాట రాయాల. నేను దూరమైన నాన్నలను పోగొట్టుకున్న కొడుకుల కోసం రాసిన పాటది. అలాంటి కొడుకుగా నేను రాసుకున్న పాట. ఈ పాట రాసిన తర్వాత యశోకృష్ణకు ముందు పెడితే జస్ట్ ఆ కాగితం అలా చూసి, తను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కు నిజంగా సంగీతం వస్తారా దాని సంగతి నాకు తెలియదు, కానీ యశోకృష్ణ వరంగల్ నుంచి పరకాల నుంచి వచ్చాడు. అన్ని రాగాలు తెలిసి హార్మోనియం కానీ ఇంకా రకరకాల వాయిద్యాలు సొంతంగా వాయించగలిగినటువంటి సంగీత దర్శకుడు యశోకృష్ణ. అలా కాగితం అక్కడ పెట్టుకుని తను హార్మోనియం అలా పెట్టుకుని అట్లా 2-3 సార్లు అనుకుని, ఇక్కడ ఓ చెట్టుండేది, ఇక్కడ ఓ చేనుండేది, ఇక్కడ ఓ జీవనది ఎప్పుడూ ప్రవహిస్తుండేది అని మొదటిసారిగా ఆయన హార్మోనియంలో పలకగానే నేను సూర్య కళ్ళ నీళ్లతో కౌగులించుకున్నాం యశోకృష్ణన్. దట్ ఈస్ ద హీరో. ఈజ్ ద హీరో ఆఫ్ ది టుడే. అన్ని పాటలు నేను రాసిన తర్వాత ట్యూన్ చేసిన యశోకృష్ణ యొక్క అంకిత భావం, పాటల్లో ఉన్నటువంటి అక్షరాలను కాకుండా ఆత్మలకు సంగీతం ఆయన కడితే ఆత్మలకు బొమ్మ రూపం ఇచ్చినటువంటి మిత్రుడు సూర్య దర్శకుడు. ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతల్ని మనం అందరం కూడా మా నిర్మాతల్ని మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, లేదా జేజేలు చెప్పాల్సిన పరిస్థితి. సంవత్సరం క్రితం పెద్దరేవి దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనుక్కున్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తు రాదులే. అప్పుడు కూడా సెంట్లు అక్సే
ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి ₹1 కోటి అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సింది నేను. కొంచెం ఓదార్చవయా. ఎంత బ్యాడ్ లక్ రా. ఏదో 4 రోజుల దాకా నిద్రట్టదు మనం ఇచ్చింది దెబ్బకి. ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే.